టీశాట్ ద్వారా ప్రసారం కాబడుతున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ ప్రిపరేటరీ తరగతులకు స్వాగతం. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 7వ తరగతి నుండి రెయిన్ అండ్ రివర్స్, వర్షము మరియు నదులు అనే పాఠ్యాంశాన్ని పరిశీలిద్దాం. ఈ వర్షానికి సంబంధించి తెలుసుకోవాలంటే ముందుగా ఎవాపరేషన్ అంటే బాష్పోత్సేకాన్ని గురించి తెలుసుకోవాలి. చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎవాపరేషన్. నీటి ఆవిరిగా మారడాన్ని ఎవాపరేషన్ అంటారు. అలానే కండెన్సేషన్, ద ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ వేపర్ చేంజెస్ ఇంటూ వాటర్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. అదే వాటర్ వేపర్ తిరిగి నీరుగా మారితే దాన్ని కండెన్సేషన్ అంటారు. సాంద్రీకరణం, క్లౌడ్స్ ఆర్ టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్ అబౌవ్. పైన ఉన్నటువంటి గాలిలో నీటి ఆవిరి వేలాడుతుండేటువంటి వాటిని క్లౌడ్స్ అంటాం, మేఘాలు అంటాం. ఇవన్నీ కూడా వర్షం రావడానికి మనకు ఉపయోగపడతాయి. ఎవాపరేషన్ గురించి తెలుసుకుందాం ముందు. సో ఎవాపరేషన్ ఎలా జరుగుతుందంటే, ద వాటర్ ఫ్రమ్ ఓషన్స్, రివర్స్, సాయిల్, ponds, trees and plants, they go up and evaporates and make a clouds. సో ఆ రకంగా క్లౌడ్స్ తయారవుతాయి. నీటి మీద అంటే భూభాగం మీద ఉన్నటువంటి నీరు, భూభాగం పైన ఎక్కువ శాతం నీరుంది, 3 వంతుల నీరుంది, 1 వంతు భూభాగం ఉంది. ఈ 3 వంతుల నీరు 5 మహాసముద్రాలలోనూ, నదులలోనూ, సరస్సులలోనూ ఉన్నది. అంతేకాక చెట్లు మొక్కలలో కూడా ఉంది. చివరికి మన బాడీలో కూడా 90% వాటరే ఉంది. ఈ వివిధ భాగాల్లో ఉన్నటువంటి నీరు ఆవిరై ఆకాశంలోకి చేరుకొని మేఘాలుగా తయారవుతుంది. ఈ మేఘాల్లో ఉన్నటువంటి ఈ నీరు వర్షంగా భూమిని మళ్ళా చేరుతుంది. ఇదంతటికీ కారణం ఎవరంటే సూర్యుడు. సూర్యుడి యొక్క శక్తి, ఉష్ణశక్తి వల్ల, కాంతి శక్తి వల్ల, ముఖ్యంగా ఉష్ణం వల్ల అంటే హీట్ వల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని విభాగాల్లో ఉండే నీరు వేడెక్కుతుంది. ఆ వేడెక్కినటువంటి నీరు ఎవాపరేట్ అయిపోయి పైకి చేరుకొని మేఘాలుగా మారుతుంది. ఈ ప్రాసెస్ అనేది అంటే ఇలా పైకి చేరినటువంటి నీరు అక్కడే ఉండదు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి భూమిని చేరుతుంది. ఇలా భూమిని చేరటం, మళ్ళీ తిరిగి ఆకాశానికి చేరటం నీరు, దాన్ని వాటర్ సైకిల్ అంటారు. తెలుగులో జలచక్రం అంటారు. వాటర్ సైకిల్, ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ద సీస్, ఫార్మింగ్ క్లౌడ్స్ ఇన్ ద స్కై, కమింగ్ డౌన్ యాజ్ రెయిన్, ఫ్లోయింగ్ డౌన్ ద స్లోప్స్ ఆన్ ల్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివర్స్ అండ్ ఫైనల్లీ జాయినింగ్ ద సీ ఈజ్ కాల్డ్ వాటర్ సైకిల్. ఇలా నీరు ఆవిరైపోయి మేఘాలుగా మారి, ఆ మేఘాల్లో ఉన్న నీరు వివిధ రూపాల్లో భూమిని చేరుకొని ముఖ్యంగా పర్వతాలలో పడి అక్కడి నుంచి స్ట్రీమ్స్గా, నదులుగా ప్రవహించి తిరిగి మళ్ళా సముద్రంలోకి చేరుకొని మళ్ళీ ఎగైన్ ఎవాపరేట్ అయ్యి మళ్ళా మేఘాలుగా మారి మళ్ళా వర్షంలో పడి అలా ఒక నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, ఒక సైక్లిక్ ప్రాసెస్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ వాటర్ సైకిల్. ఒకసారి ఈ ఫిగర్లో చూద్దాం. మనం చెప్పుకున్నప్పుడు ఎవాపరేషన్ ఎలా అవుతుంది అనేది లెఫ్ట్ సైడ్ ఫిగర్లో కనబడుతుంది మనకు. అలానే రైట్ సైడ్లో చూస్తే ఈ సీ నుంచి వెళ్ళినటువంటి వాటర్ ఇలా అని వెళ్ళింది. ఈ వెళ్ళినటువంటి వాటర్ మేఘాలుగా మారి, ఈ మేఘాలుగా మారినటువంటి వాటర్ అగైన్ కేమ్ ఇన్ టు ఎర్త్. ఈ ఎర్త్కి మళ్ళీ చేరుకుంది భూమి మీద. ఈ పర్వతాల మీద పడ్డటువంటి ఈ నీరు సెలయేర్లుగా, నదులుగా మారి తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి సముద్రానికే చేరుకుంది. ఇలా నిరంతరం జరిగేటువంటి ఈ ప్రాసెస్ ఒక సైక్లిక్ రూపంలో, ఒక చక్రం రూపంలో ఉంది కాబట్టి తెలుగులో దాన్ని జలచక్రం అని, ఇంగ్లీష్లో వాటర్ సైకిల్ అని అంటారు. ప్రెసిపిటేషన్, తెలుగులో దీన్ని అవపాతం అంటారు. అవపాతం. Different forms of condensation of water vapors is known as precipitation.
దిస్ మే టేక్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్యూ, ఫాగ్, రెయిన్, స్నో ఆర్ హెయిల్. ఏదైతే ఆకాశంలో చేరుకున్నటువంటి నీటి ఆవిరి నీరుందో ఇది మేఘాల్లో ఉన్నటువంటి నీరు తిరిగి భూమిని చేరుతూ వివిధ రూపాలలో చేరుకుంటుంది. అది మంచు రూపంలో కావచ్చు, లేదా వర్షం రూపంలో కావచ్చు, అప్పుడప్పుడు వడగండ్లు పడతాయి, వడగండ్ల రూపంలో కావచ్చు, ఇంకా హెయిల్ హిమము రూపంలో కావచ్చు, పొగమంచు రూపంలో కావచ్చు, అది భూమిని చేరుతుంది. దాన్నే ప్రెసిపిటేషన్ అంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ఎవాపరేషన్. ఆ రకంగా ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇక్కడ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీని యూజ్ చేసుకొని ఎగ్జామినర్ కెన్ మేక్ ఏ క్వశ్చన్స్. కాబట్టి ఈ టర్మ్స్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత హ్యూమిడిటీ, తెలుగులో ఆర్ద్రత. ఆర్ద్రత అంటాం. ద అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వేపర్స్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ నౌన్ యాజ్ హ్యూమిడిటీ. కంటికి కనిపించకుండా వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరిని ఆర్ద్రత అంటాం. వెన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ రైజ్ వి ఫీల్ అన్కంఫర్టబుల్. ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత రెండు పెరిగితే ఉక్కపోతగా ఉంటుంది, చాలా మనకి అనీజీగా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఆర్ద్రత వలన అలా జరుగుతుంది. విండ్స్ అండ్ క్లౌడ్స్. విండ్ అంటే పవనం, పవనాలు అంటాం. పవనాలు మరియు మేఘాలు. పవనం అంటే ఏంటి? విండ్. ఎయిర్ ఈజ్ కాన్స్టెంట్లీ మూవింగ్ అరౌండ్ ద ఎర్త్. దిస్ మూవింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ విండ్. Winds are created when there are differences in air pressure from one area to another. ఇవి ఈ భూమి చుట్టూ కూడా నిరంతరం తిరుగుతూ ఉంటుంది విండ్స్ అనేవి. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నిరంతరం ప్రసరించేటువంటి గాలినే పవనం అంటారు, సింపుల్గా చెప్పాలంటే. మరి ఇది ఎలా జరుగుతుంది? ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు వెళ్ళాలి అంటే ఎక్కడైతే హై ప్రెషర్ ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా మనకు కొన్ని హై ప్రెషర్ బెల్ట్స్ ఉన్నాయి. పోలార్ రీజన్ హై ప్రెషర్ బెల్ట్లో ఉంటుంది, అంటే ఎక్కువ పీడనం ఉంటుంది. అదే వెన్ యు టేక్ దిస్ ఈక్వటోరియల్ రీజన్, భూమధ్య రేఖా ప్రాంతంలో లో ప్రెషర్ ఉంటుంది బికాజ్ ఆఫ్ ది సన్. ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా అక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో ధృవాల వద్ద బాగా పీడనం ఉంటుంది, ఇక్కడ భూమధ్య రేఖ వద్ద చాలా తక్కువ ప్రెషర్ ఉంటుంది. ఏదైతే కర్కట రేఖ, మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఉన్నాయో అక్కడ మోడరేట్గా ఉంటుంది ప్రెషర్. ఆ ప్రాంతము మారుతూ ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ప్రెషర్లో తేడా వస్తుంది. అంటే పీడనాన్ని బట్టి పవనాలు వీస్తూ ఉంటాయి. అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి పవనాలు వీస్తాయి. Winds travels from high pressure areas to low pressure areas. Next, cloud. In meteorology, అంటే వాతావరణ శాస్త్రంలో డిఫైన్ చేసింది ఏమనంటే క్లౌడ్ అంటే, ఏ క్లౌడ్ ఈజ్ అన్ aerosol consisting of a visible mass of miniature liquid droplets, frozen crystals or other particles suspended in the atmosphere of a planetary body or similar space. Water or various other chemicals may compose the droplets and crystals. ఇక్కడ ఈ నీటి ఆవిరితోటి కొన్ని రకాల కెమికల్స్ కలిసి డ్రాప్లెట్స్గా ఏర్పడతాయి. నీటి ఆవిరి అంటే H2O. ఈ H2Oకి నైట్రస్ ఆక్సైడ్ కానీ, సల్ఫర్ ఆక్సైడ్ కానీ, ఏవైనా CFC క్లోరోఫ్లోరో కార్బన్కి సంబంధించినటువంటి కెమికల్ ఆర్ ఎలిమెంట్స్ మూలకాలు యాడ్ అయినప్పుడు ఆ వాటర్ డ్రాప్, నీటి బిందువుకి బరువు పెరుగుతుంది. అవి అప్పుడు డ్రాప్లెట్స్గా తయారవుతాయి, క్రిస్టల్స్గా తయారవుతాయి. ఆ భారం మోయలేక తిరిగి అవి నీటిని చేరుకుంటాయి. సో అలా కూడా మనకి రెయిన్ సంభవిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి క్రిస్టల్స్, డ్రాప్లెట్స్ అనేవి ఎక్కువగా
ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పడతాయి. ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎయిర్ పొల్యూషన్ జరిగి ఆ ఇండస్ట్రీస్ వచ్చినటువంటి కెమికల్స్, ఆ కెమికల్ పార్టికల్స్ ముందు గాలిలోను ఆ తర్వాత మేఘాల్లోనూ కలిసిపోయి అవి ఆ వాటర్తో మిక్స్ అయిపోయి ఆమ్ల వర్షాలుగా పడతాయి. వాటిని యాసిడ్ రైన్స్ అంటాం మనం. పెద్ద పెద్ద సిటీస్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు బాంబే కానీ, ఢిల్లీ కానీ, ఈవెన్ మన హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు పడడానికి ఛాన్స్ ఉంది ఇండస్ట్రియల్ ఏరియాస్లో. వాటిని ఆమ్ల వర్షాలు అంటారు. సో అవి పడినప్పుడు మనకి చాలా రకాల డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మాన్సూన్ విండ్స్ అంటే ఏంటి? ఇట్ ఇస్ అన్ అరబిక్ వర్డ్ మౌసం. ఈ మౌసం అనే పదం నుంచి మాన్సూన్ అని వచ్చింది. ఈ మాన్సూన్ ఇట్ ఈస్ ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ ఇండియన్ ఓషన్ సబ్ కాంటినెంట్. ఏదైతే హిందూ మహాసముద్ర ఉపఖండం ఉందో లేదా భారత ఉపఖండం ఉందో దానికి మాత్రమే ప్రత్యేకం. మరి ఎక్కడ కూడా మాన్సూన్స్ అనేవి ఉండవు. ఈ మాన్సూన్స్ అనేవి పర్టికులర్ టైంలో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వీస్తాయి సమ్ మంత్స్లో. విండ్స్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ అరేబియన్ సీ అండ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ దే ట్రాన్స్పోర్ట్ ద రెయిన్ క్లౌడ్స్. దే ఆర్ కాల్డ్ మాన్సూన్ విండ్స్. అరేబియా సముద్రము గుండా మరియు బంగాళాఖాతం గుండా వచ్చేటువంటి ఈ క్లౌడ్స్ రెయిన్ క్లౌడ్స్ వర్షపాతాన్ని తీసుకొచ్చే పవనాలను తీసుకొస్తాయి. దే ఆర్ కాల్డ్ మాన్సూన్ విండ్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. అంటే ఇవి నైరుతి దిశ గుండా వీస్తాయి కాబట్టి దాన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నారు. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా నేను. సో ఇది సౌత్ వెస్ట్ సైడు. ఇవి ఈ రకంగా సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా విండ్స్ని మనకి నార్త్ సైడ్లో ఉన్నటువంటి హిమాలయాస్ అడ్డుకున్నప్పుడు ఆ పవనాలు మన దేశాన్ని దాటిపోకుండా ఇక్కడే ఉన్నప్పుడు ఆ పవనాలు పైకి లేచినప్పుడు చల్లబడి వర్షం సంభవిస్తుంది. సో అలా ఈ మాన్సూన్ విండ్సే మనకి భారతదేశానికి ఎక్కువగా వర్షపాతాన్ని ఇస్తాయి. ఇవి మే ఎండింగ్లో కేరళకు రీచ్ అవుతాయి. జూన్ జూలై నాటికి మొత్తం భారతదేశం అంతా వ్యాపిస్తాయి. ఆగస్టు నెల వరకు విస్తారంగా వర్షాలు వస్తాయి. అంటే దీని ఒక టైం జూన్ టు సెప్టెంబర్ అని చెప్తారు సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఆ తర్వాత తిరిగి నార్త్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల కూడా మనకి వర్షం పడుతుంది. ఇండియాలో శ్రీలంక, తమిళనాడు ప్రాంతాలలో అది అక్టోబర్ టు డిసెంబర్ వరకు జరుగుతుంది. ఒకసారి ఈ మ్యాప్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, జూన్ 1కి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, ఇటు వెళ్తే బంగ్లాదేశ్, మేఘాలయ, మణిపూర్ ఈ ప్రాంతాల్లో మాన్సూన్స్ ముందుగా వస్తాయి. ఆ తర్వాత జూన్ 5కి, 10కి, 15కి, జూలై 1, జూలై 18, జూలై 15, ఆల్మోస్ట్ జూలై ఎండింగ్కి భారతదేశం మొత్తం కూడా విపరీతంగా వర్షాలు పడతాయి. దీనికి కారణం ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సైడ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. మీకు ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవి తెలుసు. ఇన్ బిట్వీన్ దీస్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. సో ఇవి సౌత్ వెస్ట్ నుంచి గీస్తున్నాయి కాబట్టి వీటిని ఏమన్నారు? సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నారు. సో దీని ద్వారానే వీఆర్ గెట్టింగ్ మోర్ రైన్స్. దే కెన్ ఆస్క్ ఇన్ ఎగ్జామినేషన్ లైక్ దిస్, the following winds gives more rain to India: northwest monsoons, northeast monsoons, southeast monsoons and southwest monsoons. You can choose this one, southwest monsoon. సో ఆ రకంగా ప్రశ్నలు వస్తాయి. ఎప్పుడు కూడా కంటెంట్ మీద బేస్ అయ్యే ఏ ఎగ్జామ్లో అయినా ప్రశ్నలు వస్తాయి. అందుకే కంటెంట్ బాగా తెలుసుకోవాలి. డైరెక్షన్ ఆఫ్ విండ్స్. సో దిస్ ఈజ్ గ్లోబ్, ఇట్ ఈస్ అన్ ఈక్వేటర్. సో ఈక్వేటర్కి కింద ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విండ్స్
మే జూన్ నాటికి ఈక్వేటర్ని దాటుతాయి. దాటిన తర్వాత డైరెక్షన్ మారుతుంది. డైరెక్షన్ ఎందుకు మారుతుంది అంటే భూమి అనేది ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేషన్ అండ్ రివల్యూషన్ అనేది కంపల్సరీ. ఈ భూమి తిరిగేటప్పుడు అది 23 డిగ్రీస్ 23.5 డిగ్రీలు కుడివైపుకి వంగి తిరుగుతుంది. ఇలా భూభ్రమణం వలన ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. దాన్నే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటాం. అంటే కొరియాలిస్ అనేటువంటి శాస్త్రవేత్త కనిపెట్టాడు కాబట్టి. బికాస్ ఆఫ్ దిస్ కొరియాలిస్ ఎఫెక్ట్, వెనెవర్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ ఇట్ కంపల్సరీ బెండ్స్ టువర్డ్స్ ద ఈస్ట్ సైడ్. సో అది ఎప్పుడైతే ఈక్వేటర్ని దాటి పైకి వచ్చిందో అప్పుడు కంపల్సరీగా అది ఏం చేయాలి, రైట్ సైడ్కి బెండ్ కావాలి. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ విండ్స్ ఇక్కడికి వచ్చే వరకు సౌత్ వెస్ట్ అవుతాయి. సో ఆ సౌత్ వెస్ట్ వల్ల రావటం వల్లనే అవి మాన్సూన్స్ ఇండియాలో వస్తాయి. విత్ దిస్ హిమాలయాస్, హిమాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఆ విండ్స్ బయటికి పోకుండా బాగా వర్షం మనకి సంభవిస్తుంది. సో వితౌట్ దీస్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ దెర్ ఈజ్ నో రెయిన్ ఇన్ ఇండియా. ఒకవేళ అవి లేకపోతే భారతదేశంలో వర్షం పడేది కాదు. మనం కూడా ఒక డిజర్ట్గానే ఉండేవాళ్ళం, లైక్ థా డిజర్ట్. దెన్ వాటర్ సైకిల్, ఇందాకనే మనం చెప్పుకున్నాం వాటర్ సైకిల్ అంటే ఏంటనేది. సో ఒకసారి ఈ వాటర్ సైకిల్ తర్వాత ఇక్కడ 10 years రెయిన్ఫాల్ ఇన్ సిరిసిల్ల అని ఉంది. ఈ సిరిసిల్ల టౌన్లో రెయిన్ఫాల్ని మెజర్ చేశారు 10 yearsగా, 1996 నుంచి 2005 వరకు. ఇన్ 1996 ద రెయిన్ఫాల్ ఈజ్ 933 mm మిల్లీమీటర్స్. రెయిన్ని ఎక్కువగా మిల్లీమీటర్స్లో కానీ సెంటీమీటర్స్ కానీ చెప్తారు. అదే 1997లో 695, 1998లో 926, 1999లో 823, 2000లో 895. మీ బుక్లో ఇది చాలా క్లియర్గా ఉంటుంది. 2001లో 763, 2002లో 605, 2003లో 819, 2004లో 619, 2005లో 891. అంటే కొంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. రాను రాను వర్షపాతం తగ్గిపోతూ ఉంది. ఇలా వర్షపాతం తగ్గిపోతే భవిష్యత్తులో చాలా మనకి ప్రమాదం ఏర్పడుతుంది. సిరిసిల్లలో తహసీల్దార్ గారి కార్యాలయంలో నమోదు చేసినటువంటి రెయిన్ఫాల్. సో ఇలా డేటా కూడా మనకు అవసరం. ఈ డేటా మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. ఎలా ఈ 1996 నుంచి 2005 వరకు ఉన్నటువంటి ఈ 10 years రెయిన్ఫాల్లో ఇన్ విచ్ ఇయర్ ఇట్ ఈస్ వెరీ లోయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డెడ్. లోయెస్ట్ రెయిన్ఫాల్ ఎప్పుడు రికార్డ్ అయింది అంటే మనం దాన్ని పికప్ చేసుకోవాలి. ఇన్ 2004లో 619 ఉంది. ఇన్ విచ్ ఇయర్ ద సిరిసిల్ల టౌన్ గెట్ మోర్ రెయిన్ఫాల్. ఏ ఇయర్లో సిరిసిల్లలో ఎక్కువ వర్షపాతం పడింది? 1996లో పడింది 933. సెకండ్ హైయెస్ట్ ఎప్పుడు నమోదైంది అంటే 1998లో 926. సో అలా టేబుల్కి సంబంధించి కూడా టేబుల్ ఇచ్చి దాంట్లో కూడా దే కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. సో అందుకని ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఇయర్ రెయిన్ఫాల్ ఇన్ mm 1996 933, 2001 763, 1998 926, 2003 819 and 2008 95, in 2005 891. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్. సో ఇక్కడ చూస్తే మీరు ఒకసారి చూడండి, ఈ గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్లో ఎక్కడైతే గ్రీన్ కలర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి? ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ నిజామాబాద్. ఇక్కడ 100 centimeter అండ్ అబౌవ్ రెయిన్ఫాల్ పడుతుంది. ఇది మోడరేట్ రెయిన్ఫాల్. అదే ఎల్లో కలర్లో నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, దీస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ గెటింగ్ 60 to 99 centimeters రెయిన్ఫాల్, యాన్యువల్ రెయిన్ఫాల్. అంటే ఒక సంవత్సరంలో పడేటువంటి వర్షపాతం. ఇట్ ఈస్ ఎ లో రెయిన్ఫాల్. అంటే 3 కేటగిరీస్ చేశారు: మోడరేట్ రెయిన్ఫాల్, లో రెయిన్ఫాల్ అండ్ వెరీ లో రెయిన్ఫాల్. వెరీ లో రెయిన్ఫాల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటంటే మహబూబ్ నగర్,
some parts of Nalgonda, some parts of Rangareddy, some parts of Hyderabad areas. So these districts are getting very low rainfall in Telangana area, Telangana state. So which districts are getting more rainfall? Nizamabad, Adilabad, Karimnagar, Warangal and Kham. Based on this map also they can frame a question like this. Which district getting more rainfall? Khammam, Rangareddy, Mahbubnagar and Nalgonda. Now you can select Khammam. So it is getting moderate rainfall 100 and above. సో ఆ రకంగా మీరు ప్రశ్నలు మ్యాప్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. కంటెంట్ రన్నింగ్ మ్యాటర్లో ఉన్నటువంటి కంటెంట్ అంశాలని పరిశీలించాలి. లెసన్ మధ్యలో ఉన్నటువంటి టేబుల్స్, గ్రాఫ్స్ వాటిని కూడా పరిశీలించాలి. బేస్డ్ ఆన్ దట్ గ్రాఫ్స్ దే కెన్ ప్రిపేర్ క్వశ్చన్స్. ఇంకా యు హ్యావ్ ఆల్సో ప్రిపేర్ టు సీ దీస్ మ్యాప్స్. ఈ మ్యాప్స్ చూసి కూడా యూ హ్యావ్ టు ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్. మీరు ఓన్గా క్వశ్చన్స్ తయారు చేయండి, అప్పుడు యూ విల్ గెట్ మోర్ మార్క్స్. దెన్ రెయిన్ గేజ్, మీరు ఓన్గా రెయిన్ గేజ్ తయారు చేసుకోవచ్చు. ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని కట్ చేసి ఇక్కడ చూపిస్తున్నారు ఫిగర్ 1, 2, 3, 4. సో అక్కడ అది వర్షం పడేటప్పుడు బయట పెడితే దానికి ఒక స్కేల్ పెడితే ఎన్ని సెంటీమీటర్లు ఎన్ని మిల్లీమీటర్లు వర్షపాతం పడిందో తెలుస్తుంది. రెయిన్ గేజ్, an instrument by which the rainfall is measured is known as rain gauge. ఏ యొక్క పరికరంతో అయితే మనం వర్షపాతాన్ని కొలుస్తామో దాన్ని రెయిన్ గేజ్ అంటాం. ఏ లార్జ్ న్యాచురల్ ఫ్లో ఆఫ్ వాటర్ దట్ క్రాసెస్ an area of land and goes into ocean or a sea or a lake is called river. ఏదైతే సహజ సిద్ధంగా ప్రవహించే అధిక శాతంలోని నీరు ప్రవహించి చివరికి సముద్రంలోనో మహాసముద్రంలోనో సరస్సులోనో కలుస్తుందో దాన్ని రివర్ అంటాం. చాలామంది ఏమనుకుంటారంటే లేక్ అంటే చాలా చిన్నది అనుకుంటారు. యు హ్యావ్ కాస్పియన్ లేక్ ఆర్ సమ్ మిసిసిపి లేక్. దీస్ ఆర్ వెరీ వెరీ లార్జ్ లేక్స్. అంటే నదులు పోయి ఆ సరస్సుల్లో కలుస్తాయి, అంత పెద్ద సరస్సులు ఉన్నాయి. సో షేప్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ రివర్స్. రివర్స్ ఎలా తయారవుతాయి అంటే చిన్న చిన్న స్ట్రీమ్స్ లాగా అవుతాయి. ఇక్కడ చూడండి చిన్న దారులు, ఈ చిన్న దారులు కాస్త పెద్ద దారగా మారి రివర్స్ ఏర్పడతాయి. ట్రిబ్యూటరీస్, ఏవైతే రివర్స్ ఉన్నాయో వాటికి చిన్న నదులు కానీ సెలయేర్లు కానీ కలిస్తే ఆ కలిసే వాటిని ట్రిబ్యూటరీస్ అంటాం. స్మాలర్ రివర్స్ ఆర్ స్ట్రీమ్స్ విచ్ జాయిన్ ఏ లార్జ్ రివర్ ఆర్ కాల్డ్ ట్రిబ్యూటరీస్. నదుల్లో కలిసేటువంటి చిన్న నీటి వాటర్ బాడీస్, నీటికి సంబంధించిన సెలయేర్లు. రివర్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో 2 ముఖ్యమైన నదులు ఉన్నాయి. ఒకటి గోదావరి, 2 కృష్ణ. ఇవి 2 ప్రధానమైనటువంటి నదులు. వీటికి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అంటే ఉపనదులు. గోదావరికి కడెం, ప్రాణహిత, మనేర్, మంజీరా. కృష్ణానదికి మూసి, దిండి, పెద్దవాగు, తుంగభద్ర. సో ఇలా ఈ ఉపనదుల మీదకు సంబంధించి కూడా మీకు ఎగ్జామ్లో ప్రశ్న అడగడం జరుగుతుంది. ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నాట్ ఎట్ ట్రిబ్యూటరీ టు గోదావరి అని చెప్పి కడెం, ప్రాణహిత, దిండి, మంజీరా. సో అప్పుడు దిండి ఆన్సర్ అవుతుంది. అంటే గోదావరి నదికి ఉపనది కానిది. ఈ కానిది నో అనే ఆన్సర్ చాలా ఎప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఎన్ఎంఎంఎస్ పేపర్లో ఒక 3-4 ప్రశ్నలు అట్లా ఉంటాయి విచ్ ఇస్ నాట్ అనేది. ఫ్లడ్ ప్లైన్స్ అండ్ ఫ్లడ్స్. ఫ్లడ్స్ ఎట్లా వస్తాయంటే ఒక నదిలో కొంత శాతం నీరు మాత్రమే ప్రవహించడానికి వీలుగా ఉంటుంది. బాగా వర్షం పడ్డప్పుడు ఆ నది దాటి కూడా ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అలా వచ్చిన దాన్ని వరద అంటాం. ఈ వరదలు ఎక్కువైపోయినప్పుడు వచ్చినటువంటి సిల్ట్ కానీ శాండ్ కానీ ఇదంతా కూడా పేరుకుపోతుంది ఆ నది యొక్క బ్యాంక్, నది ఒడ్డు మీద. అది చాలా లార్జ్ ఏరియాలో వచ్చి
ఒక మైదానంలా తయారవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లడ్ ప్లైన్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్నటువంటి భూభాగం. అది అతిపెద్ద ఫ్లడ్ ప్లైన్ మన యొక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో. సో ఈ ఫ్లడ్ ప్లైన్స్లో ఎక్కువ ఫెర్టిలిటీ ఉంటుంది. చాలా అగ్రికల్చర్లీ డెవలప్డ్ ఏరియాస్ అవి. అక్కడ పంటలు బాగా పండుతాయి. సో ఫ్లడ్ ప్లైన్స్ అండ్ ఫ్లడ్స్. ద ట్రీలెస్ బెడ్ ఆఫ్ ఎ రివర్ ఈస్ కాల్డ్ ఫ్లడ్ ప్లైన్. ఆల్ మేజర్ రివర్స్ హ్యావ్ దేర్ ఫ్లడ్ ప్లైన్స్. దాదాపు ప్రతి నదికి ఫ్లడ్ ప్లైన్ ఉంటుంది. డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ రెయిన్ఫాల్ వీ విల్ గెట్టింగ్ ఫ్లడ్స్. ఇట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం. సో ఫ్లడ్స్ అనేవి దానివల్ల లాంగ్ రన్లో ఉపయోగమే కానీ షార్ట్ రన్లో బాగా ఇబ్బంది కలుగుతుంది. వాటర్ అండ్ వెజిటేషన్. మరి నీటికి ఉన్ను వృక్ష సంపదకి ఏమి సంబంధం? వెజిటేషన్ కవర్ ఆన్ ద ల్యాండ్, ట్రీస్, ప్లాంట్స్, గ్రాస్ ఎక్సెట్రా obstructs the runoff rainwater and slows down the speed of its flow. నీటిని ఆపగలిగే శక్తి ఒక్క ఈ ట్రీస్కి, ప్లాంట్స్కి, గడ్డికి మాత్రమే ఉంది. ఫ్లడ్స్ ఆర్ ఆఫెన్ కాజ్డ్ బై సడన్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ రీచింగ్ ఏ రివర్. వెజిటేషన్ అలౌస్ ద వాటర్ టు ఫ్లో స్లోలీ ఇన్ టు ద వాటర్, దస్ ప్రివెంటింగ్ సడన్ ఫ్లడ్డింగ్. సో అలా ఆ గ్రాసు, ట్రీస్ లేకపోతే ఫ్లడ్స్ బాగా వస్తాయి. సైక్లోన్స్. A storm or system of winds that rotates about a center of low atmospheric pressure advances at a speed of 20 to 30 miles. అంటే 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలు వీసినప్పుడు ఆపోజిట్ సైడ్లో సైక్లోన్స్ వస్తాయి. వాటినే చక్రవాతాలు అంటాం మనం. సో ఇది ఒక సైక్లోన్. మన కంబైన్డ్ ఆంధ్రాలో 1977లో ఒక మేజర్ సైక్లోన్ వచ్చింది. అది 77లో వచ్చింది. The worst cyclone hit the east coastal in November 77 when 6-meter high tidal waves swept across villages in coastal area, killing 9941 people. దాదాపు 10,000 మంది చనిపోయినారు. At least 100 villages were washed away by the cyclonic storms and the ensuing floods. So preparation for disasters. మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి అంటే టీవీ వాచ్ చేయాలి. ఏమి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి, వాటి ఫాలో కావాలి. చాలా ఉన్నాయి, ఇవి చదవండి. ఇందులో నుంచి కూడా కొన్ని తీసుకొని విచ్ ఇస్ ద నాట్ ప్రిపరేటరీ యాక్టివిటీ ఫర్ డిజాస్టర్స్ అని ఇస్తారు. దెన్ ఇఫ్ యూ నీడ్ టు ఎవాక్యుయేట్, మనం ఎలాగా తప్పించుకోవాలి అంటే ముఖ్యంగా ఇటువంటి డిజాస్టర్ వచ్చినప్పుడు టర్న్ ఆఫ్ పవర్, పుట్ ఫర్నిచర్, క్లోతింగ్, అప్లయన్సెస్ అండ్ బెడ్స్ ఆర్ టేబుల్స్, వాటిని సేఫ్ సైడ్లో పెట్టుకోవాలి. రీసెంట్గా గోదావరి ఏరియాలో ఫ్లడ్స్ వచ్చాయి. సో అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాగైతే ఈ జాగ్రత్తలు తీసుకున్నారో మనం తెలుసుకోవాలి. డ్యూరింగ్ ఫ్లడ్స్ ఏం చేయాలి? డ్రింకింగ్ బాయిల్డ్ వాటర్, కీప్ యువర్ ఫుడ్ కవర్డ్ అండ్ డోంట్ ఈట్ టూ మచ్, డు నాట్ లెట్ చిల్డ్రన్ రిమైన్ ఆన్ ఎంప్టీ స్టమక్. ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఇందులో నుంచి మీకు ఎక్కువగా అడుగుతూ ఉంటారు అంటే ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలి డిజాస్టర్స్ అప్పుడు అనేది మీరు తెలుసుకోవాలి. సో రెయిన్ అండ్ రివర్స్ అనేటువంటి లెసన్ కంప్లీట్ అయింది. ప్రశ్నలు ఎలాగైతే నేను ఎగ్జాంపుల్ చెప్పానో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కంటెంట్ మీద మరిన్ని ప్రశ్నలు మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో చక్కగా రాయాలని కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.